అయ్యా కల్పురాలండి సన్నిధి దగ్గరికి వచ్చాను ప్రభా. జీవాధిపతి సర్వాధికారి లోకాధికారి న్యాయధికారి అయ్యా, ఆ ఘాతంలో నుంచి నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఆకాశంలో పైన ఆ గనిగోళం వెనుక భాగం ఉన్నావు. నేను ఆహ్వానిస్తున్నాను తండ్రి, నా పాపాలు క్షమించమని. ఈ రాత్రి నా పాపాలు క్షమించమని. అయ్యా, నువ్వు తెలియపరచబడ్డావు. అది అనేక మంది చనిపోతారని రకాల జబ్బులు వస్తాయి. అయ్యా, మనుషులు కదా, నిన్ను నమ్మిన మేము కూడా తప్పులు చేస్తున్నాం. అందరినీ క్షమించేవా దేవుడా. యేసుప్రభా, ఎక్కువ తండ్రి, నా నాయన నీ పాదాలు పట్టుకుంటున్నాను. అయ్యా, వర్షం ఇమ్మని అడిగితే వర్షం ఇస్తున్నాం, ఎండ చేయమంటే ఎండ చేస్తున్నాం. నీ పొందున ఈ రాత్రి ప్రభా, నా తండ్రి క్రిటికల్ రాత్రి నాయన. ఆ బిడ్డతో కూడా మాట్లాడాం. నిజమే తండ్రి, ఇదేమో క్రిటికల్ అని కూడా చెప్పాను నాతో. నేను అర్థం ప్రార్థించినప్పుడు నిన్న ఇవాళ క్రిటికల్ పెరిగిపోతాయని. అయ్యా, అలాగే పెరిగిపోయినాయి. ఈ రాత్రి ఎవరికి ప్రాణం పోకుండా సహాయం చేయమని తండ్రి. ఈ రాత్రి కరోనా నా తండ్రి, నీ ఒక్కసారి మాట మాత్రం పెట్టే అద్భుతాలు కానీ ఆగకపోతే మళ్ళీ మా పాత జీవితాలు మొదలు పెట్టకుండా ఇక నుంచి మీ ప్రభా అనేక మందిని నువ్వు తిప్పుకోగల శక్తివంతుడు తండ్రి. మా ప్రపంచమంతా వార్త చెప్తాము నాయన. మమ్మల్ని క్షమించి మమ్మల్ని క్షమించి మమ్మల్ని క్షమించి మమ్మల్ని క్షమించి నా తండ్రి చిన్న ప్రార్థన దగ్గర చేర్చుకున్నాయన. అయ్యా తండ్రి, ఇది రానయ్యున్నదని, ఇది ఉగ్రతని కూడా చెప్పినావు తండ్రి. మరి కొందరు రోగాలు వస్తాయి, అసలు దీనికి మందు లేదని చెప్పాం. అయినప్పటికీ పెడచెవిని పెట్టాం. ఏ క్రైస్తవుడు కూడా వెళ్ళి ప్రార్థన చేయలేదు, చెప్పలేదు. వచ్చిన వాళ్ళకు 5 10 మందికో చెప్పు, ప్రార్థనలు వచ్చే చెప్పుకుంటాను. అయ్యా నా తండ్రి, నేనేమి గొప్ప కాదు, నేను దుమ్మెధూళి వంటిదా. నా పాపాలు క్షమించవా దేవా. అల్పురాలని తండ్రి, వృద్ధురాలని అయినా ప్రాణభిక్ష ఎన్నోసార్లు పెట్టావు. ఏసయ్యా, ఒక్కసారి ఆకాశము వైపు నా చేతులెత్తి నా సమస్త పాపాలు క్షమించమని అడిగి, ఇదిగో తండ్రి నా నాయన, నువ్వు సూర్యచంద్ర నక్షత్రాలు చేసిన దేవుడా, అగ్నిగోళం వెనుకనున్న తండ్రి, ఈ రాత్రి ప్రభా అమాయకులైనటువంటి ప్రజల యొక్క మరణాన్ని మీరు ఆపు చేయగల దేవుడు. జొత్తాడు గ్రామంలో ఆపు చేసావు కదా, నేను మర్చిపోలేదు ఏసయ్యా. నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభా ఫారెన్ కంట్రీస్ అన్నీ కూడా అలాగ అయిపోతున్నాయి. వాళ్ళ మనసుతో నువ్వు మాట్లాడగల దేవుడు. మా ఇండియాలో కూడా నా తండ్రి ప్రభా 5 6 అనుకుంటే 10 మంది అనుకుంటే అయ్యా, వాళ్ళు 100ల సంఖ్యలో ఉంటే అయ్యో ఏడుస్తారు ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ లోకంలో మరి సంతోషమైన పాటలేదు, మాట్లాడలేదు అని ముందుగానే తెలియచేస్తా ఉన్నావు. అనేక చోట్ల రాసావు ప్రభా. ఇప్పటికైనా ప్రతి మనిషికి కూడా జ్ఞానం ఇచ్చి బొమ్మలు ఉట్టివి అని చెప్పి పడవేసి నీవు సృష్టికర్తం అని చెప్పి సృష్టిని విడిచిపెట్టి నీ వైపు తిరిగేటట్టు చేయాలి ప్రభా. నువ్వు చేయగల దేవుడివే కదా. బట్ ప్రభా, నీ నాశనం ఎందుకో వచ్చింది అనుకుంటున్నారు ప్రజలు. అంచేత ప్రజలు ఒక్కొక్కరికి బయలుపరిచి ఈ రాత్రి ప్రభా నా తండ్రి మా హిందూ దేశంలో ప్రాణాలు నిలబట్టండి నాయన. మా దేశం కడుతున్నాను, మా రాష్ట్రం కడుతున్నాను. అయ్యా, మా పట్టణం కోసం అడుక్కుంటున్నా తండ్రి. మా పట్టణంలో ఇంకెవ్వరు కూడా చనిపోకుండా నాయన రాత్రికి మాకు లెక్కలొద్దు తండ్రి. ఎవ్వరు తిట్టిపోకుండా ప్రతి మా విశాఖపట్నంలో ప్రతి ఇంటి మీద కూడా నా తండ్రి మేము ఇచ్చిన తలాంతం బట్టి మరి తండ్రి వాళ్ళు హిందూ కుటుంబాలు అయినా సరే అందరి మీద కూడా మీరు సెలవు గుర్తించి వేస్తున్నాం ప్రభ. మీరు చేస్తాం కనుక ప్రభ నా నాయన మాట వినని ప్రజల వైపు దినమంతా చేసి చెప్తున్నాం. అయినా ఒక్క క్షణమే ఉంటుంది నీ కోపం. మళ్ళీ ఎంతైనా నమ్మదగిన దేవుడు, వాత్సల్యత దేవుడు ప్రభ. ఇస్రాయల్ని కాపాడండి దేవుడు, మమ్మల్ని కూడా కాపాడండి ప్రభ. అయ్యా, మేము మా 3 కుటుంబాల కోసం చేసుకుంటున్నాం. ప్రపంచమంతా కొరకు చేయడానికి నాకు శక్తి లేక చేయలేదయ్యా.
అయ్యో ప్రపంచం సృష్టించింది. ఒక్కసారి వాళ్ళందరినీ దేవుని వైపు చెప్పండి ప్రభా. మరి ఆత్మతో ప్రార్థన చేసుకునే జ్ఞానం వాళ్ళకి తెలియచేయండి. మా హిందూ దేశంలో మీరు తప్పనిసరిగా మాట అందరితో మాట్లాడండి. అందరితో ఒకరితో కాదు, అందరితో. తెల్లవారేటప్పటికి విశాఖపట్నంలో గడప గడపకి కూడా సిద్ధపడుతూ నేను దాచురాలుగా ఇస్తాను. నువ్వు ఇచ్చిన తాంతం బట్టి అయ్యా, ప్రతి గడప దగ్గర కూడా నీ దేవతలు వచ్చింది. ఈ రాత్రికి ఇంకెవ్వరు చనిపోకుండా నా పట్టణాన్ని కాపాడమని, నా పాపములు క్షమించమని, నీ తప్ప మాకు ఇంకెవ్వరు సహాయం లేదు నాయన. రోదన ధరి వినలేము తండ్రి. నా తండ్రి ఎవరు ఇంటిలో కూడా రోదన లేకుండా ప్రపంచాన్ని, దేశాన్ని, ముఖ్యంగా మేము ఉన్నటువంటి విశాఖపట్నాన్ని, నా పట్టణాన్ని రక్షించవా, నా పట్టణాన్ని రక్షించవా తండ్రి. నా పట్టణం వైపు నీకు అందరిస్తుంచవా తండ్రి. జీవాధిపతి సర్వాధికారి లోకాధికారి న్యాయాధికారి నా పట్టణాన్ని కనికరించమని అయ్యా. నా తండ్రి వచ్చాను కొడుకు ప్రార్థిస్తున్నాను. నా బిడ్డలు అక్కడ ఉన్నారు అయ్యా. ఒకప్పుడు మరి విపరీతమైన వరద వస్తే తప్పించావు. ఈనాడు కూడా తప్పించగల దేవుడు. నా బిడ్డను ప్రభా వరపుత్రుడుగా ఇచ్చావు నాకు. అంటే అట్లా ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని సేవ్ చేయమని అడుగుతున్నాం. అలాగే ప్రభా విశాఖపట్నం అంతా కూడా గడప గడపకి, గుడిసెల్లోకి, పేదవాళ్ళ దగ్గర, అడుక్కునే వాళ్ళ దగ్గర అందరి మీద మీరు చెల్లు గుర్తు వేసి నా తండ్రి ఇచ్చిన ప్రార్థన తండ్రికి చేర్చుకోండి. మీ పాదాల దగ్గర చేర్చుకోండి నాయన. నువ్వు ఎక్కడున్నావు నేను చూడగలనా? నేను చూడలేనే. నేను పాపిని తండ్రి, పాపాత్ములన్నీ, దుమ్ము ధూళి వంటిదాన్ని. ఏసయ్యా ఎక్కువ తండ్రి ఈ ప్రపంచం ఊగిపోతుంది నాయన. ప్రభువా కొంచెం నీ కోపం చాలించి, నీ ఉగ్రత చాలించి మా బిడ్డలందరికీ కూడా నా తండ్రి నువ్వు దేవుడు వలితే, నువ్వు సృష్టికర్త ఉంటే దానికి నా తండ్రి మేము పని చేయలేనందుకు మమ్మల్ని క్షమించి మా తండ్రి మా క్రైస్తవ లోకాన్ని, సంఘాలని కాపాడమని నా తండ్రి మా అవిధేతను క్షమించమని నా తండ్రి నీ పాదం దగ్గర ఇదిగో ఈ రాత్రి వేడుకుంటున్నాను. తెల్లవారేటప్పటికి విశాఖపట్నంలో ఏ ఒక్కరు కూడా చనిపోవడానికి వీలేదైనా అందరి ఇట్ల మీద కూడా నేను తెలుగు వేసి దేవతలు పెట్టి క్షమించి మరొకసారి క్షమించి నా తండ్రి అందరినీ కూడా మరి నిద్రపోయిన వాళ్ళని తెల్లవారి ప్రాణభిక్షతో లేపి ఎవ్వరికి ఈ యొక్క పేరు పెట్టుకున్నారు వాళ్ళు. నువ్వైతే ఏ పేరు పెడతావో తెలియదు. ఈ పేరు గల చీకటి మాకు రావడానికి వీల్లేదు నాయన. నేను ప్రభా ఆకాశవైపు నా కన్ను తెచ్చి ఉన్నాను. నా పాపాలు క్షమించండి. ఈ కళ్ళతో చేసిన పాపాలు, తలపల మాట వాళ్ళ కలివారు జరిగి తప్పిదాలు క్షమించి ఈ చిన్న ప్రార్థన చాలా చిన్నది. అగాధంలో నుంచి మాట్లాడుతున్నాను. అగాధములో అనే శబ్దం కూడా వింటావు కదా, ఆ మూలుగు వింటావు కదా ప్రభా. ఈ మూలుగుని వినమని, ఈ మూలుగుని వినమని, ఈ మూలుగుని వినమని, నా మూలుగుని వినమని నా తండ్రి నా గుమ్మం మీద 7 చిలుగుతులు చెప్పాను ప్రభా. ఇదిగో ప్రభా గుమ్మ లోపలికి వెళ్తున్నా, నీతో చెప్పే చెప్తున్నా. నువ్వు వినే దేవుడు అయి ఉన్నావు, కనికరించే దేవుడు అయి ఉన్నావు, రక్షించే దేవుడు అయి ఉన్నావు, వాత్సల్యత గల దేవుడు అయి ఉన్నావు. ఒక్కసారి ప్రభా వాతావరణం మారిపోయింది నాయన. అయ్యో తండ్రి భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం నా తండ్రి. మీ వైపు పరిపూర్ణంగా ఆత్మతో తిరిగే జ్ఞానం మాకు దయచేసి నా తండ్రి మేము ఇతరులు చెప్పగల శక్తి కూడా మాకు దయచేయమని ఇదిగో ప్రభా నీ వైపు చూస్తున్న నా యొక్క పాపపు కళ్ళును నా చూడక నేను ప్రభా ఒక మిడత వల్లే కనపడ్డాను నీకు. అంచేత ఒక్కసారి ఇప్పుడే నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకున్నానయ్యా. ఇప్పుడే వాగ్దానం నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుని బయటకు వచ్చాను. ఎందుకో బిడ్డ అడిగి ఉన్నాడు. అంచేత ప్రభా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఈ ప్రభా ఇశ్రాయేలు ఎముకల వల్ల నా ఎముకలను గట్టిపరిచి నాకు శక్తినిచ్చి నీ బలాన్ని ఇచ్చి ప్రభా నేను గర్విస్తున్నాను కాక నేను స్తుతించుకున్న భాగ్యం నా తండ్రి మా కుటుంబాలు, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కనికరించమని యేసు నామమున అడుగుచున్నాను. కనికరించండి. ఆమేన్.